లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 చిత్రం భారీ అంచనాల మధ్య జూలై 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించడంతో భారతీయుడు 2 బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. కట్ చేస్తే ఈ సినిమాకు తొలి రోజే నెగటివ్ రెస్పాన్స్ రావడంతో దారుణమైన ఫ్లాప్ దిశగా ఈ సినిమా సాగుతుంది. ఇక ఇప్పటికే చాలా థియేటర్లలో భారతీయుడు 2 సినిమాను తొలగించేశారు. ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు ఓటీటీ పార్ట్నర్ నెట్ఫ్లిక్స్ సిద్ధమవుతోంది. తొలుత ఈ సినిమాను రిలీజ్ అయిన 2 నెలల తరువాతే ఓటీటీ స్ట్రీమింగ్ చేసేలా అగ్రీమెంట్ చేసుకున్నారు. కానీ సినిమా రిజల్ట్ తో ఇప్పుడు అనుకున్న దానికంటే ముందుగానే ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని చూస్తున్నారు. ఆగస్టు 2న ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేందుకు నెట్ఫ్లిక్స్ ప్రయత్నిస్తుందట. మరి భారతీయుడు 2 సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా లేదా అనేది చూడాలి. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.